friends, this is Santosh from Tribly. Today we will discuss about the H and ABCD parameters. H parameters and ABCD parameters. ప్రీవియస్గా మనం ఏం చేసామంటే Z parameters and Y parameters చేసాం. ఇప్పుడు ABCD parameters అండ్ వచ్చేసి మనకి ఇంకా ABCD parameters అండ్ H parameters చూద్దాం. ఫస్ట్ హైబ్రిడ్ పారామీటర్స్ చూద్దాం. హైబ్రిడ్ పారామీటర్స్కి మనకి బేసిక్గా ఫార్ములాస్ ఏంటిది? V1 వస్తుంది, ఇక్కడ I2 వస్తుంది. V1 ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2 ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 I2. ఈ మనకి హైబ్రిడ్ పారామీటర్స్లో మనకు తెలిసినవి. మన టాస్క్ ఏంటిది? హెచ్ పారామీటర్స్ ఎలా అనుకుంటాడు. హెచ్ పారామీటర్స్ని హైబ్రిడ్ పారామీటర్స్ అని కూడా అనవచ్చు. టాస్క్ ఏంది? ఫస్ట్ 2 పోర్ట్ నెట్వర్క్ తీసుకుందాం. దిస్ ఈస్ 2 పోర్ట్ నెట్వర్క్ ప్లస్ మైనస్. దిస్ ఈస్ V1, దిస్ ఈస్ V2, దిస్ ఈస్ I2, దిస్ ఈస్ I1, దిస్ ఈస్ 2 పోర్ట్ నెట్వర్క్, దిస్ ఈస్ 2 పోర్ట్ నెట్వర్క్, దిస్ ఈస్ 2 పోర్ట్ నెట్వర్క్. ఇప్పుడు వచ్చేసి మనం హెచ్ పారామీటర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మన టాస్క్ ఏంది? H11 కనుక్కోవాలి, H12 కనుక్కోవాలి. ఇక్కడ మనం జెడ్ పారామీటర్స్లో ఓపెన్ సర్క్యూట్ చేసాం. ఫస్ట్ అవుట్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేసాం, తర్వాత ఇన్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేసాం. తర్వాత వై పారామీటర్స్లో దీన్ని షార్ట్ సర్క్యూట్, తర్వాతకి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసాం. హెచ్ పారామీటర్స్లో ఏంటిదంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏం కావాలి? ఇక్కడ V2. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఈ V2 అనేది 0 అవ్వాలి. ఈ V2 అనేది 0 అవ్వాలి. V2 అనేది 0 కావాలంటే మనం అవుట్పుట్ పోర్ట్ని ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. అవుట్పుట్ పోర్ట్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. కేస్ 1 తీసుకుంటున్నా. కేస్ 1 షార్ట్ సర్క్యూట్ ద అవుట్పుట్ పోర్ట్. షార్ట్ సర్క్యూట్ ద అవుట్పుట్ పోర్ట్. ఇది 1 ఈక్వేషన్ అనుకుంటున్నా, దీన్ని 2 ఈక్వేషన్ అనుకుంటున్నా. ఫ్రమ్ 1 ఏం రాసుకోవచ్చు? H11 ఈక్వల్ టు V1 బై I1 అని రాసుకోవచ్చు. ఎప్పుడు? V2 అనేది 0 అయినప్పుడు. నెక్స్ట్ ఫ్రమ్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు? H21 ఈక్వల్ టు I2 బై I1 రాసుకోవచ్చు. I2 బై I1 రాసుకోవచ్చు. ఎప్పుడు? V2 అనేది 0 అయినప్పుడు. నెక్స్ట్ కేస్ 2లో మనకేంటిదంటే కేస్ 2లో ఇప్పుడు I1లు అనేది 0 కావాలి. I1లు అనేది ఎప్పుడు 0 అవుతాయని చెప్పా? హెచ్ పారామీటర్స్లో I1లు ఎప్పుడు 0 అవుతాయి? మనకి హెచ్ పారామీటర్స్లో I1లు 0 కావాలంటే మనం ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి. I1లు 0 కావాలంటే, I1 0 కావాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. దేన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి? ఇన్పుట్ పోర్ట్ అనేది ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? I1 అనేది 0 అవుతుంది. మన 2 ఈక్వేషన్స్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? H12 అనేది V1 బై V2 ఎప్పుడు? I1 అనేది 0 అయినప్పుడు. ఫ్రమ్ 2 నుంచి మనం ఏం రాసుకోవచ్చు? H22 ఈక్వల్ టు I2 బై V2 ఎప్పుడు? I1 అనేది 0 అయినప్పుడు. ఓకే, మనకి హెచ్ పారామీటర్స్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేద్దాం? ఏబిసిడి పారామీటర్స్. అసలు ఏబిసిడి పారామీటర్స్కి మనకి బేసిక్ ఫార్ములాస్ ఏంటిది? V1 I1 ఈక్వల్ టు A V2 ప్లస్ B మైనస్ I2 ఈక్వల్ టు ఏ అయిపోయింది కదా, ఇక్కడ C V2 ప్లస్ D ఇంటూ మైనస్ I2. 2 పోర్ట్ నెట్వర్క్. ప్లస్ మైనస్ V1 ప్లస్ మైనస్ V2. ఇక్కడ ఇది 2 పోర్ట్ నెట్వర్క్. దిస్ ఈస్ I1, దిస్ ఈస్ I2. దిస్ ఈస్ ఇన్పుట్ పోర్ట్, దిస్ ఈస్ అవుట్పుట్ పోర్ట్. మన టాస్క్ ఏంది? ఏబిసిడి కనుక్కోవాలి. ఏబిసిడి కనుక్కోవాలంటే
ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి 0 కావాలి. ఎప్పుడు I అనేది 0 అవుతుంది? ఇది ఎప్పుడు 0 అవుతుంది? I అనేది 0 కావాలంటే మనం ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇచ్చిన దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే I అనేది 0 అవుతుంది. అంతే కదా? ఓపెన్ సర్క్యూట్ చేస్తే I అనేది 0 అవుతుంది. కాబట్టి మనం అవుట్పుట్ పోర్ట్ని ఏం చేయాలి? కేస్ 1లో అవుట్పుట్ పోర్ట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ అయింది. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇదంతా 0 అయిపోతే మనకి ఏ వాల్యూ ఈక్వల్ టు V1/V2 వస్తుంది. ఏ వాల్యూ ఈక్వల్ టు V1/V2 ఎప్పుడు? I2 అనేది 0 అయినప్పుడు. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి C వాల్యూ ఏమవుతుంది? I1/V2 అవుతుంది. ఎప్పుడు? I2 అనేది 0 అయినప్పుడు. మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. మరి కేస్ 2లో ఇవి జీరోస్ కావాలి. ఇవి జీరోస్ కావాలంటే కేస్ 2లో చూడండి, ఇక్కడ V2లు 0 కావాలంటే అవుట్పుట్ పోర్టే. అవుట్పుట్ పోర్ట్ V2లు ఎప్పుడు 0 అవుతుంది? షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు 0 అవుతుంది. కాబట్టి అవుట్పుట్ పోర్ట్ అనేది షార్ట్ సర్క్యూట్ కావాలి. అవుట్పుట్ పోర్ట్ అనేది షార్ట్ సర్క్యూట్ అయితే మనకి V2 అనేది 0 అవుతుంది. అప్పుడు B వాల్యూ వచ్చేసి ఫ్రమ్ ఈక్వేషన్ 1లో నుంచి V1/I2 మైనస్ B ఈక్వల్ టు V1/I2. ఓకే, ఎప్పుడు? V2 అనేది 0 అయినప్పుడు. ఇంకో ఈక్వేషన్ నుంచి మనం D వాల్యూ కనుక్కోవాలి. మైనస్ D ఈక్వల్ టు I1/I2 అవుతుంది. ఎప్పుడు? V2 అనేది 0 అయినప్పుడు. ఈ మైనస్ ఇక్కడైనా ఉంచుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మన కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ ఉంచా. వచ్చిన వాల్యూకి మనం మైనస్ అప్లై చేసుకోండి. ఓకే, ఇలా మనం ABCD పారామీటర్స్ H పారామీటర్స్ ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ ఇది చూద్దాం. మనకి బేసిక్గా JNTUలో అడిగే క్వశ్చన్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే ABCD పారామీటర్స్లో ఇక్కడ నేను చూపెట్టాను, చూడండి కేర్ఫుల్గా. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇవే అడుగుతున్నాను అనమాట. వాట్ ఈస్ H11, వాట్ ఈస్ H12, వాట్ ఈస్ H21, వాట్ ఈస్ H22, ABCD ఏమంటారని అడుగుతాడు. ఇవి బేసిక్గా మనం 1 మార్క్స్లో చూస్తాం. ఈ క్వశ్చన్స్ 1 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. షార్ట్ సర్క్యూట్, ఇన్పుట్ ఇంపిడెన్స్, ఓపెన్ సర్క్యూట్ గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి H పారామీటర్స్, ABCD పారామీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.